హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! మేము రిటర్న్ టు ఇండియా అండి. రిటర్న్ టు ఇండియా అంటే షాపింగ్ చేయడానికి ఏమేం ప్లేసెస్‌కి ఎక్కడెక్కడ తిరిగామనేది నేను జస్ట్ చిన్నగా పెట్టాననమాట. బర్లింగ్టన్, కాస్కో, టీజే మాక్స్, సో, అలాంటివి తి ఏమేమి తీసుకున్నామనేది ముందు చూపిస్తాం అనమాట. సో, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మేము కాస్ట్‌కో వెళ్ళినప్పుడు ఎవరైనా చాక్లెట్స్ అనేది తీసుకోవడం కామన్ కదండీ! సో, మేము చాక్లెట్స్ తీసుకోవడానికొచ్చాము. సో, ఫస్ట్ షాపింగ్ అయితే మేము కాస్ట్‌కోనే చేసాము. ఒక 3 వీక్స్ నుంచి మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాం. మా పిల్లల హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీడే షాపింగ్ చేస్తూనే ఉన్నాము. సో, మీరు కూడా అలాగే చేసుంటారా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏ చాక్లెట్స్ బావుంటాయో ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, చాక్లెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా వేరే కూడా చూస్తున్నామనమాట. దాంట్లోని ఇది కాస్కో స్టోర్ అండి. ఇండియాలో కూడా రాబోతుందంట కాస్కో స్టోర్ అనేది. సో, చూద్దాము. అప్పుడు కూడా షాపింగ్ చేయడానికి ట్రై చేద్దాము. సో, ఇక్కడ నట్స్ ఇలాంటివి కూడా తీసుకెళ్తారండి. సో, క్యాష్యూస్ కూడా కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అని అంటున్నారు. బట్ కంపేర్ చేస్తే అంత తక్కువ ఏం లేదండి. కా డిఫరెన్స్ అయితే ఏం పెద్దగా ఏం లేదు. సో, బావుంటది అన్నట్టు తీసుకుంటారు కాబట్టి ఆల్మండ్స్ కూడా చీప్ అండ్ బెస్ట్ అంటారు ఇక్కడ. సో, అది కూడా చూస్తున్నాం అనమాట. సో, చాక్లెట్స్ అన్నీ ఇది మాత్రం కంపల్సరీ తీసుకుంటారు. బట్ మేము తీసుకోలేదు. వేరేది తీసుకున్నాము. పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. సో, చాలామంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి కాబట్టి సో, చాక్లెట్స్ పెద్ద సైజ్ తీసుకున్నాం అనమాట మేము. సో, నగెట్స్ కానీ అన్నీ చాలా బావుంటాయండి. కాస్కో వస్తే చాలా చాలా బావుంటాయి షాపింగ్ చేసుకోవడానికి. మోర్ ఉంటాయన్నమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను అన్నీ షాపింగ్ చేసిన వీడియోస్ అప్డేట్ చేశాను. తర్వాత కూడా షార్ట్ కట్ కూడా పెడతాను. బట్ ఫుల్ వీడియో చూస్తారన్నట్టు. సో, ఇది టీజే మ్యాక్స్ అండి. టీజే మ్యాక్స్ ఇలా క్యూట్గా ఫ్యాన్ ఉందని చెప్పేసి నేను షార్ట్లో కూడా పెట్టాను. సో, అది బాగుందండి. కొంచెం $10లో తక్కువ వచ్చింది. ఇప్పుడు ఎండలు కూడా మండిపోతున్నాయి కదా! ఇక్కడ కూడా కొంచెం హీట్గానే ఉంటుంది. బట్ లోపల సెంట్రల్ ఏసీలో ఉంటాం కాబట్టి మాకు అంత తెలియదు కానీ బట్ హీట్గా బాగానే ఉంటుంది. సో, ఇండియాకి వస్తున్నాం కాబట్టి గుర్తుగా ఉంటుందని చెప్పేసి తెచ్చేసుకున్నాము. సో, దానికి మిర్రర్ కూడా ఉంది, లైటింగ్ కూడా ఉందన్నమాట. సో, నెక్స్ట్ చిన్న మినిమల్ జ్యువెలరీ తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ బాగుంటాయండి. టీజే మ్యాక్స్లో $10, $12 కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా మంచిగా వస్తాయి. సో, నేను తీసుకున్నాను. క్వాలిటీ బాగుంటుంది. వాటర్ పడ్డా ఏం పడ్డా కొంచెం కలర్ కూడా షేడ్ అవ్వదు. బట్ అవి కూడా గిఫ్ట్గా చేద్దాం అన్నట్టు మేము చూడడానికి వచ్చాము. తీసుకున్నాము కూడాను. బాగుంటుంది జ్యువెలరీ. నాకైతే పిచ్చండి ఇయర్ రింగ్స్ అంటే. ఇయర్ రింగ్స్ పెడుతూనే ఉంటాను. గోల్డ్ కూడా కొననేమో కానీ ఇలాంటి పిచ్చి జ్యువెలరీ మాత్రం బాగా పెడుతుంటాను, కొంటూ ఉంటాను అనమాట. గోల్డ్ అయితే కొనను కానీ ఇవైతే కొనుక్కుంటాను బాగా. సో, బాగుంటాయి టీజే మ్యాక్స్లో. మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా టీజే మ్యాక్స్లో మీరు గిఫ్ట్గా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మంచిగా యూనిక్ ఉంటుంది. మంచిగా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో, గిఫ్ట్గా ఇవ్వచ్చు. పిల్లలు ఎవరైనా కాలేజ్ పిల్లలైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంచెం వేరే, కొంచెం సిస్టర్స్ అట్లా అయితే కొంచెం వేరేలాగా, చిన్నపిల్లలు అయితే ఎలాగా అని కొంచెం చూసుకొని ఇవ్వచ్చు. క్యూట్గా ఉంటాయి కలెక్షన్స్ అనేవి. సో, ఇది సెకండ్ థర్డ్ అలా టీజే మ్యాక్స్ అండి. సో, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి మేము చూసుకుంటూ వచ్చాం అనమాట. సో, కొన్ని తీసుకున్నాము. మీకు మేము ఇండియా మూవ్ అయిన తర్వాత అక్కడ నేను ఏమేమి తీసుకున్నది అని కూడా వీడియో తీస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో ఏం తీసుకున్నావు అని కూడా వీడియో పెట్టండి అన్నా కూడా నేను చేస్తానండి. సో, ఇవి అన్నమాట. ఇవి ఏంటంటే యాంక్లెట్స్ లాగా అనమాట. నేను బ్రాస్లెట్స్ అనుకున్నా కానీ బట్ యాంక్లెట్స్ అండి అవి. బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే ఇక్కడైతే బాగా పెట్టుకోవచ్చు. ఇండియాలో చూడాలి పెట్టుకోవాలా లేదా అనేది థింక్ చేయాలి. ఒకటైతే తీసుకున్నాను నేను. సో, నెక్స్ట్ నార్త్ స్టోమ్ ర్యాక్ అని కాదండి, ఇది బర్లింగ్టన్లో కూడా బాగున్నాయి బ్యాగ్స్. బట్ అంత పెద్దగా ఏం లేవు.
ఇది నాస్టోమ్ ర్యాక్లో అండి. ఇక్కడ కూడా క్యూట్గా ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి, బట్ నేను ఎక్కువ తీసుకోలేదు. అలా అలా చూసానమాట. కొంచెం బాగుంది, క్వాలిటీ కూడా కొంచెము అంతా కూడా బాగున్నాయి. క్వాలిటీ బాగుంది, క్యూట్ లుక్ కూడా బాగున్నాయండి. తీసుకోవచ్చు. నాస్టోమ్ ర్యాక్ అని ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మీరు కొనుక్కోవాలన్నా కూడా చూసుకోవచ్చు అండి. నేను ఎక్కడెక్కడ తీసుకున్నానో కూడా చెప్తున్నాను. వాచెస్ కూడా క్యూట్గా ఉన్నాయండి, బట్ కాస్ట్ హై ఉన్నాయి. సో తీసుకోలేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎప్పుడో తీసేసుకున్నాను. సో కలెక్షన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయకపోతే నాకు యూట్యూబ్ అనేది ఎవరికి సజెస్ట్ చేయదండి. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా, వీడియోస్ చేసినా నాకు ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలి అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది కదండి. మనం చూడడం అనేసి ముందు వీడియో చేసుకుంటూ కూర్చుంటాము. మనం చూసేది కంటే ఫోన్లో చూపించేది మనం కంప్లీట్గా చూడము. సో కంపల్సరీ లైక్ చేయండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మంచి కలెక్షన్స్ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా కూడా నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో వాచ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్, ఏ కలెక్షన్స్ మీకు నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ప్లీజ్. సో నెక్స్ట్ బ్యాగ్స్ అండి. ఏవైనా పట్టుకున్నా బాగా కాస్ట్ ఉన్నాయి, బట్ ఏదైనా మీరు క్లియరెన్స్, మన ఇండియన్స్ అయినా ఎవరైనా కూడా క్లియరెన్స్ ఉన్న టైంలోనే చూడడానికి ఇష్టపడతారు. సో తీసుకుంటారు. అంతంత కాస్ట్ అంటే పెట్టేవాళ్ళు ఉండొచ్చు, పెట్టక వాళ్ళ ఇష్టం కదా. సో ఇది కూడా బాగున్నాయని కొంచెం తీసుకున్నాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను వేరే ప్లేస్లో. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నది నాకు. మేము అవుట్లెట్స్ కూడా బాగా వెళ్ళామండి. ఒక 2-3 అవుట్లెట్స్ కంప్లీట్ చేసాము. ఒకటి కరోలినా, ఇంకోటేసి ట్యాంగర్ అవుట్లెట్స్. ట్యాంగర్ అవుట్లెట్స్లో గెస్ దానికి వెళ్ళాము. సో ముందు చూపించలేదు. సో లోపలికి వెళ్ళాక ఆఫర్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను చాలాసేపు చూశానండి. ఇవే కొంచెం గిఫ్ట్గా చేద్దాము అన్నట్టు. బాగుంది, కాస్ట్ కూడా వాళ్ళు మంచి ఆఫర్ పెట్టారనమాట. సో నేను కూడా బ్యాగ్ ఎప్పటి నుంచో మంచి బ్రాండ్ బ్యాగ్ తీసుకుందామని ఆల్రెడీ మైకల్ కోర్స్లో అలా తీసుకున్నాను. బట్ ఇంకోటి కూడా తీసుకుంటే ఎలాగో ఇండియాకి మూవ్ అయిపోతున్నాం కాబట్టి సో ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఫ్యూచర్లో వస్తామో రామో మనకు తెలియదు కదా. సో చాలా క్యూట్ ఉన్నది. మీరెవరైనా కూడా గిఫ్ట్ చేయాలన్నా కూడా గెస్ట్లో ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగున్నది. చూసుకొని మీరు గెస్ వెళ్ళిన అవుట్లెట్స్కి వెళ్ళండి. అవుట్లెట్స్కి వెళ్తే మీకు మంచి మంచి బ్రాండ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది అనమాట. సో నేను ఏమేమి తీసుకున్నానో మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇంకోటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఏం తీసుకున్నాను గిఫ్ట్స్ కానీ షూర్గా చేస్తాను, బట్ నేను కొంచెం ఫ్రీ అయ్యాక చేస్తానండి. బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో ఏమేమి తీసుకున్నానో ఏం పక్కన పెట్టాను అనమాట, ఏమేమి బాగున్నది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ క్రాస్ బ్యాగ్ కానీ కొంచెం ఇలా చైన్స్ ఉన్న బ్యాగ్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయండి. మీరు కూడా అలా ట్రై చేయండి. చాలా నార్మల్ బెల్ట్ కంటే కూడా ఇలా చైన్గా ఉన్నాయి చాలా ఎక్కువ వేస్తున్నారు. క్రాస్ బ్యాగ్ కూడా అది నేను బ్లాక్ వన్ తీసాను కదా, అది కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. కొంచెం పార్టీ వేర్ బాగుంటుంది, కొంచెం బయట కూడా మరీ రఫ్ అండ్ టఫ్గా అంత బాగోదు, కానీ అది కూడా మంచి ఆఫర్స్లో ఉంది. 2000-3000లో అలా ఉన్నది. బాగుందండి, బాగున్నాయి కలెక్షన్స్ అయితే. సో నేనేం తీసుకున్నానో చూపిస్తాను కంపల్సరీగా. మీరు కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేస్తే కంపల్సరీ నేను కంపల్సరీ చేస్తాను అనమాట. ఇది బయట అవుట్లెట్స్ చైర్స్ బాగున్నాయి, కొంచెం రిలాక్స్ అయిపోతున్నాం అనమాట. సో వాళ్ళకి తెలియకుండా నేను తీసాను అనమాట. బాగుంది. లాస్ట్ షాపింగ్ ఇన్ యూఎస్ఏ అనమాట. మాకు మెమరీగా ఉంటుందని కూడా అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇది క్లారిస్ అని మినిమల్. నాకు తెలుగు మామ్స్ నెట్వర్క్లో నేను అడిగానండి ఎక్కడ బాగుంటుంది, ఏం తీసుకుంటే బాగుంటుంది, మేము రిటర్న్ అయిపోతున్నాము అని అంటే చాలామంది క్లారిస్ కూడా పెట్టారండి. కరెక్ట్గా పలుకుతున్నానో నాకు తెలియదులే, కానీ క్లారిస్లో మినిమల్ జ్యువెలరీ చాలా బాగుంటుంది అని చెప్పి అంటే నేను వెళ్ళి చూశానండి. చాలా క్యూట్గా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇయర్ రింగ్స్ అనే పిచ్చి ఉన్నదని చెప్పి. సో బాగుంది. ఆఫర్స్ కూడా
1+3 అట్లా 2 కొంటే 1 3+1 బై 1 గెట్ 1 అట్లా ఉందండి. బాగుంది, నేను కూడా తీసుకున్నాను, బాగుంది. మీరు కూడా వెళ్ళండి, ఎవరైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా బెటర్ అండి, తీసుకోవచ్చు. ఇదంతా అవుట్లెట్స్లో అన్నీ ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.